ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారానికి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల యూనియన్ బ్యాంక్ రీజనల్ ఆఫీస్ వద్ద ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్, ఆల్ ఇండియా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఉద్యోగులంతా బ్యాంక్ సేవలు ముగిసిన అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంకు ఉద్యోగులంతా వారి డిమాండ్స్ పై పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ జేఎన్వి శ్రీనివాస్, యూనియన్ బ్యాంక్ అవార్డ్ స్టాఫ్ రీజనల్ సెక్రటరీ దుర్గాప్రసాద్లు సభ్యులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆఫీసర్స్ యూనియన్ నాయకులు సాంబశివరావు, చంద్రశేఖర్, శ్రీనివాస్ కుమార్, రాధిక, అవార్డ్ స్టాఫ్ యూనియన్ నాయకులు రంజిత్, శ్యామ్, రామ్జీ, హిమకిరణ్, రిటైర్డ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు విఎస్ఎన్ మూర్తి పెద్ద సంఖ్యలో బ్యాంకు ఉద్యోగులు పాల్గొన్నారు. అర్ధరాత్రి వరకు నెగోషియేషన్స్ చేసి ఏకగ్రీవంగా ఓకే అన్న కొన్ని నిర్ణయాలు కూడా మేడం ఎండి గారు అలాగే ఆయనతో పాటు ఒక ఈడీ గారు వచ్చి ఆల్రెడీ అగ్రి అయిన నిర్ణయాలు కూడా వాటిని అలా మార్చే ఒప్పుకుంటాం, ఇలా మారిస్తే ఒప్పుకుంటాం, లేదు అసలు 2 యూనియన్లు కనిపిస్తే మేము మాట్లాడామని చెప్పేసి చాలా మంది దగ్గరతో బిహేవ్ చేయడం జరుగుతుంది. 2 వర్గాన్ని కలిపి ఎలా చేసుకుంటే ఒక జాయింట్ నోట్ రాసుకుని జాయింట్ నోట్ ప్రకారం ఒక సెటిల్మెంట్ చేసుకుంటే 2 వర్గాలు మేనేజ్మెంట్ తో డిస్కషన్ లో పాల్గొనడానికి రెడీ అయినప్పటికీ కూడా 2 యూనియన్లు కలిపిస్తే ఆఫీసర్స్ వేరే, అవార్డ్ స్టాఫ్ వేరే, ఆఫీసర్ వర్క్ యూనిటీని మేము ఒప్పుకోమని చెప్పేసి తీవ్రమైన మండలితో మేనేజ్మెంట్ చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు లెజిటిమేట్ గా లీగల్ గా ఏదైతే ప్రొసీజర్స్ ఉన్నాయో అన్ని ప్రొసీజర్స్ ఫాలో అవుతూ 9వ తారీఖున 27వ తారీఖున బ్యాంక్ ఉద్యోగులకు మనం స్ట్రైక్ చేస్తామని నోటీస్ ఇస్తే